హై ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు జనవరి 12న ఐసీసీ నిర్ణయించగా బీసీసీఐ దీనిపై ఎక్స్టెన్షన్ కోరే అవకాశం కనిపిస్తోంది. అయితే జట్టు కూర్పులో డైలమా నెలకొన్న పరిస్థితి ఉండడంతో టీమిండియా ఎంపికను కొన్ని రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ షమి గాయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ హజారే వన్డే ట్రోఫీలో షమి ఆడి పూర్తి ఓవర్ల కోటా కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడి ఫిట్నెస్ లెవెల్ను పరీక్షిస్తున్నారు. ఎన్సీఏలోని మెడికల్ టీం నుండి దీనిపై నివేదిక రాగానే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం మరో వారం నుండి 10 రోజుల వరకు పట్టే ఛాన్స్ ఉందని సమాచారం. వచ్చే నెల 19 నుండి మెగా టోర్నీ పాకిస్తాన్లో ప్రారంభమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇండియా ఆడే మ్యాచ్లు హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో జరుగుతున్నాయి. ఇక నిజానికి ఈ నెల 12 జట్టును ప్రకటించిన తర్వాత వచ్చే నెల 12 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అయితే బీసీసీ అందుకు సుముఖంగా లేదు. వారం రోజుల వ్యవధిలో స్క్వాడ్ను పూర్తి స్థాయిలో స్టడీ చేసి ప్రకటించాలని చూస్తోంది. ఆ తర్వాత మార్పులు చేర్పులను ఆస్కారం లేకుండా మెగా టోర్నీపై నజర్ పెట్టాలని భావిస్తోంది. ఇక షమి సొంత గడ్డపై 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. అయితే చీలమండ గాయంతో తను దాదాపు 7.5 జట్టుకు దూరమయ్యాడు. మధ్యలో కోలుకుని దేశవాళీలో ఆడినప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేంత ఫిట్నెస్ లేదని జట్టు యాజమాన్యం అతడిని టీంలోకి తీసుకోలేదు. మెగా టోర్నీలో అనుభవం కలిగిన షమి లాంటి వాళ్ళ అవసరం ఉండడంతో అతడిని ఎలాగైనా జట్టులోకి తీసుకునే అవకాశం కోసం చూస్తోంది. నిజానికి పాక్లో టోర్నీ షెడ్యూల్ ప్రకటించడానికి ముందు చాలా తతంగం నడిచింది. భద్రత కారణంతో పాటు పాక్లో పర్యటించేందుకు భారత జట్టు ససేమీరా అనడంతో హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో టీమిండియా మ్యాచ్లు నిర్వహించనున్నారు. వచ్చే నెల 20 నుండి మెగా టోర్నీలో భారత్ తన వేట ప్రారంభిస్తుంది. అదే రోజు బంగ్లాదేశ్లో తలబడుతుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాక్తో నువ్వా నేనా అని తెలుసుకోనుంది. ఆ తర్వాత మార్చి తొలి వారంలో న్యూజిలాండ్తో ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ భారత్ కనుక నాకౌట్ దశ అంటే ఫైనల్కు అర్హత సాధిస్తే ఈ మ్యాచ్లను కూడా దుబాయ్లోనే నిర్వహిస్తారు. ఇక భారత్లోనూ తమ జట్టు పర్యటించదని పాక్ కుండబద్దలు కొట్టింది. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలో భాగంగా భారత్లో జరిగే మ్యాచ్లను తాము కూడా తటస్థ వేదికపై ఆడతామని ఐసీసీ నుండి హామీని పీసీబీ తీసుకుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఫైనల్లో ఓడించి పాక్ విజేతగా నిలిచింది.